హలో ఫ్రెండ్స్, ఈ రోజైతే వెల్లూరు డిస్టిక్లో తమిళనాడులో గుడియాత్తం అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కొబ్బరి ఇంకా సపోటా తోటకే వచ్చాం. అదేంటి ఒక కొబ్బరి తోట చూపించడానికి వచ్చావా అనుకోకండి. అసలు ఇదైతే ఒకప్పుడు ఒక కొబ్బరి తోట లేదా ఒక సపోటా చెట్లు ఎక్కువ ఉన్న తోట అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మహేంద్ర అడ్వెంచర్ థీమ్ పార్క్ అని చెప్పి అయితే మారిపోయింది. సామాన్యంగా గ్రామస్తులు చాలా అమాయకులు, ఇంకా వాళ్ళకి స్మార్ట్గా థింక్ చేయడం రాదు, ఇటువంటి ఒక అపోహ అయితే ఎక్కడా ఉంది. కానీ గ్రామస్తులు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. దానికి ఒక ఎగ్జాంపులే ఈ మహేంద్ర అడ్వెంచర్ థీమ్ పార్క్. అసలుకైతే ఈ అడ్వెంచర్ థీమ్ పార్క్కి రావడానికి ఇంకా బస్ సదుపాయాలు కూడా లేవు. రావాలనుకుంటే either కార్ ఆర్ బైక్ మీద మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్లో మనం రావాల్సిందే. మరి బస్ ఫెసిలిటీ కూడా లేని ఒక గ్రామంలో ఇటువంటి అడ్వెంచర్ థీమ్ పార్క్ సాధ్యమే అని చూపించారు. ఇదైతే యాక్చువల్గా ఒక అతని యొక్క తోట, కొబ్బరి తోట. మొత్తం అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఆ కొబ్బరి తోటని అందరూ వచ్చి ఆడుకునే ఒక ఇన్వెస్ట్మెంట్గా మార్చి, అంటే ఒక ప్లే జోన్ కింద మార్చి దాంతో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత స్మార్ట్గా పనిచేస్తుందో తెలుసుకోండి. ఇంకా ఇది ఎక్కడో సిటీస్లో, టౌన్స్లో కాదండి, ఒక గ్రామంలో, విలేజ్లో. సో వాళ్ళ ఇన్నోవేటివ్ థింకింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఇంకా చాలా పెద్ద పొలం, తోట, వీటన్నిటికీ నీళ్లు ఆ సదుపాయాలు కూడా పెడతారు కదా. సో అటువంటి సదుపాయాలు ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా వాటితో పాటు స్విమ్మింగ్ పూల్ అంటూ, లేక్ అంటూ, పాండ్ అంటూ రెడీ చేసి వాటిని ఆడుకోవడానికి పిల్లలకి ఆహ్వానం పలికి దాంతో ఎంట్రీ టికెట్ కాస్ట్, పార్కింగ్ కాస్ట్ అని కూడా ఎర్న్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో కూడా థీమ్ పార్క్ అంటే ఉదయం 10 గంటల తర్వాతే ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ పార్క్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 30 గేమ్స్, 40 గేమ్స్ వరకు కూడా పెట్టారు. అంటే అడ్వెంచర్, వాటర్ రైడ్స్ అని, ఇంకా వాటర్ అడ్వెంచర్స్, గన్ షూటింగ్, హార్స్ రైడింగ్, స్కై డైవింగ్, ఇలా చాలా యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్ పెట్టి ఆ గేమ్స్కి ఛార్జ్ ఎలా చేస్తున్నారంటే ఎనీ 3 గేమ్స్ మనం ఆడాలి అనుకుంటే, అంటే ఇక్కడ వాళ్ళు పెట్టుండే గేమ్స్లో ఇక్కడ ఉన్న అన్ని గేమ్స్ని వాళ్ళు 3 కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేశారు. 120 రూపీస్ గేమ్ లిస్ట్, 180 రూపీస్ గేమ్ లిస్ట్, ఇంకా 300 రూపీ గేమ్ లిస్ట్ అని చెప్పి. సో 120 రూపీస్ మనం పే చేస్తే ఆ లిస్ట్లో ఉన్న 120 లిస్ట్లో ఉన్న ఏదైనా 3 గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు. ఇంకా 180 పే చేస్తే ఆ 180 లిస్ట్లో ఉండే ఎనీ 5 గేమ్స్ మనం ఆడొచ్చు. ఇంకా 300 పే చేస్తే 300 లిస్ట్లో ఉండే ఎనీ 10 గేమ్స్ కూడా మనం ఆడుకోవచ్చు. అండ్ మనం ఇది మళ్ళీ రిపీట్గా, అంటే నాకు ఆ 120 లిస్ట్లో ఉండే 6 గేమ్స్ కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మరొక 120 టికెట్ అయితే పర్చేస్ చేయాలి. సో దీనికి తగినట్టుగా వాళ్ళ రైడ్స్కి తగినట్టు టోకన్స్ అయితే మనకి ఎంట్రన్స్లో ఇస్తారు. ఆ గేమ్ లిస్ట్, అడ్వెంచర్ లిస్ట్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా డిస్ప్లే చేస్తారు కాబట్టి మనం చూసి నిదానంగా సెలెక్ట్ చేసుకుని వాటికి పే చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ అయితే ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉంది. అదొక్కటి తప్ప మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఆ గ్రీనరీస్ మధ్య ఉండడం వల్ల ఎండలో కూడా చాలా హాయిగా ఆడుకోగలుగుతున్నారు. ఇంకా చుట్టూ వాటర్ గేమ్స్ అవి ఉన్నాయి కాబట్టి క్లైమేట్ మెయింటైన్ అవుతుంది. ఇంకా పార్కింగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. అంటే బయట ఎక్కడో కాకుండా ఆ పొలంలోనే ఒకవైపు పార్కింగ్, కార్ కని, బైక్ కని కూడా సెపరేట్ చేసి ఉంచారు. దానికి కూడా 10 రూపీస్, 30 రూపీస్, అంటే బైక్ అయితే 10, కార్ అయితే 30 రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు. చాలా స్మార్ట్ ఐడియా అనిపించింది మాకైతే. మేము ఈ పార్క్ వెళ్ళినప్పుడైతే ఆల్మోస్ట్ టైం ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. సో 6 కల్లా అన్నీ క్లోజ్ కాబట్టి
కొంచెం వీడియో క్లారిటీ కూడా కొంచెం అలా తగ్గిందేమో. బట్ మేము ఇక్కడ పార్క్ చూడడం కన్నా కూడా ఇక్కడ ఈ అడ్వెంచర్ థీమ్ పార్క్ కట్టాలన్న వాళ్ళ థాట్ని అయితే చూసాము. చాలా చాలా బ్రిలియంట్ ఐడియా అనిపించింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక థీమ్ పార్క్ అంటే ఎక్కడో సిటీకి వెళ్తే అన్న థాట్ని బ్రేక్ చేసి ఒక విలేజ్లో ఇంత మంచి థీమ్ పార్క్, ఇంకా ఎక్కడో హిల్ స్టేషన్కి వెళ్ళి వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయడం కన్నా ఇక్కడే వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్గా సెట్ చేశారు. వాటితో ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికెక్కడికో మనం టూర్స్ అంటూ ట్రావెల్స్ అంటూ ట్రిప్స్ అంటూ వేలల్లో ఖర్చు చేస్తున్నాం. బట్ ఒక చిన్న గ్రామంలో ఒక 7 కిలోమీటర్స్ నడిచి అలా వాక్గా వెళ్తే కూడా ఎంజాయ్ చేయొచ్చు. లేదా షేర్ ఆటో అలా వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా టికెట్ ప్రైసెస్ కూడా చాలా మినిమల్గా ఉన్నాయి. ఇదే రైడ్స్తో మనం సిటీలో ఒక అడ్వెంచర్ పార్క్కి వెళ్తే దాదాపు 700 రూపీస్ మినిమం ఛార్జెస్ అయితే పడతాయి. సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా గుడియాత్త మన ప్రాంతానికి వెళ్ళే ఛాన్స్ లభిస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన లిస్ట్లో ఈ మహేంద్ర అడ్వెంచర్ థీమ్ పార్క్ని కూడా యాడ్ చేసుకోండి. మరి ఇదైతే ఇవాళ వీడియో ఫ్రెండ్స్. అన్ని రైడ్స్ని అయితే కవర్ చేయలేకపోయాము టైం కన్స్ట్రెయింట్ వల్ల. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాటిని కవర్ చేస్తాము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాము. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.